విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కోహ్లీకి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దర్శన అనంతరం కోహ్లీకి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ మండపంలో కోహ్లీకి ఆలయ అధికారులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలయ అర్చకులకు అధికారులకు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపారు. నిన్న విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విజయంతో వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. వన్డేలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేయగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోరును కొనసాగించారు. వన్డే సిరీస్ సొంతం చేసుకున్న తర్వాత సింహాచలం అప్పన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు విరాట్ కోహ్లీ.